హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యంతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ 1 కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకొని ఇలా చేశాను. సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది ముందుగా 1 కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి ఆయిల్ దీనికి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ మనం సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో పోసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. ఇవి అన్నీ కూడా సగ్గుబియ్యం ఆయిల్లో పోసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలా. 5 నిమిషాల దాకా ఫ్రై అవ్వాలండి, లేకపోతే ఫ్రై అవ్వు. మధ్యలో అవి ఫ్రై అవ్వకపోతే తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. అందుకని 5 నిమిషాలన్నా ఉంచి ఇట్లా ఫ్రై చేసుకొని అన్నీ కూడా 1 కప్పులో పోసేసుకోవాలి. ఈ ఫ్రై అయినటువన్నీ కూడా చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట పిల్లలు హోంవర్క్ రాసుకునే టైంలో ఇవి చేసి పెడితే తింటూ హోంవర్క్ రాసుకుంటారు. ఇలా పల్లీలు కూడా ఈ ఆయిల్లోనే సగ్గుబియ్యం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా కరివేపాకు, పల్లీలు, మనకి జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు వేయలేదు. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మన సగ్గుబియ్యం ఫ్రై చేసుకున్నాం కదా ముందుగానే, అవి ఈ పల్లీలు కరివేపాకు కూడా ఇందులో పోసేసుకోవాలా. కరివేపాకు పల్లీలు అన్నీ పోసేసుకొని తగినంత సాల్టు, కారము సరిపోయినంత కారం వేసుకొని ఇవన్నీ కూడా సగ్గుబియ్యంకి పడేలాగా బాగా కలుపుకోవాలా. ఈ విధంగా కలుపుకొని చాలా బాగుంటుందండి టేస్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి.